హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పద్మాక్షికి ఏదో అనుమానం వస్తూ ఉంటుంది విహారీ మీద. యమునని పిలిచి మనిద్దరం బయటకు వెళ్దాం పదా అని చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. ఎక్కడికి అని యమున అడిగినా చెప్తే కానీ రావా అంటూ ప్రశ్న వేస్తూ అలా తీసుకువెళ్తూ ఉంటుంది గుడికి. పద్మాక్షి చాలా కోపంగా ఉంటుంది. ఇటు పక్కన వసుధ కంగారు పడుతూ ఉంటుంది. ఏమై ఉంటుందా అని చెప్పి. అక్కడ కోర్టులో జడ్జి కూడా ఇక పెళ్లి పీటలు అన్నీ కూడా సిద్ధం చేస్తుంది. పంతులు గారిని మంత్రాలు చదవమని చెబుతూ ఉంటుంది. విహారిని లక్ష్మిని ఆ పెళ్లి పీటల మీద కూర్చోపెడుతుంది. మీకు పంతులు గారు ఏ మంత్రాలు వస్తే అవే చదవండి, తాళి కట్టించడానికి ఏ మంత్రాలు అయితే చదువుతారో అదే మంత్రాలు చదవండి. వీళ్ళిద్దరూ ఇప్పుడు అదే మంత్రాల సాక్షిగా విడిపోతారు అని అనటంతో లక్ష్మి విహారి ఇద్దరు ఆశ్చర్యపోతారు. పర్వాలేదు పంతులు గారు, మీకు ఏవైతే వచ్చో అవే మంత్రాలు చదవండి. ఇప్పుడు వేద మంత్రాల సాక్షిగా వీళ్ళిద్దరూ విడిపోతారు. విహారి, నువ్వు లక్ష్మి మెడలో ఉన్న తాళిబొట్టుని ఆ మంత్రాల సాక్షిగానే తీసేయి అని చెప్పడంతో లక్ష్మి షాక్ అయిపోతుంది. చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ కూడా, అవును పంతులు గారు, నేను తిన మెడలో వేసిన ఆ 3 ముళ్ళు అదే వేద మంత్రాల సాక్షిగా తీసేస్తాను. ఏంటి లక్ష్మి, నీకు ఈ తాళిబొట్టే కదా మన ఇద్దరి మధ్యన అడ్డుగా ఉంది, అందుకని ఇప్పుడు నేను తీసేస్తాను అని అనటంతో లక్ష్మి భయపడిపోతూ ఉంటుంది. వద్దు అని చెబుతూ ఉంటుంది. కానీ జడ్జి గారు మీరు మంత్రాలు చదవండి అని చెబుతూ ఉంటారు. ఇక అదే టైంలో యమున పద్మాక్షి గుడి లోపలికి వస్తూ ఉంటారు. యమునని తీసుకువెళ్తూ ఉంటుంది. పద్మాక్షి చెట్టు చాటున నుంచున్న సహస్ర చూసి పద్మాక్షిని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి అమ్మ గుడికి వచ్చిందేంటి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. యమున పద్మాక్షి ఇద్దరు కూడా గుడి లోపలికి వస్తారు. ఇక అప్పుడే అదే సమయంలో విహారి లక్ష్మి మెడలో ఉన్న తాళిబొట్టుని పట్టుకోవడం చూస్తుంది పద్మాక్షి. యమున ఇక పద్మాక్షి దూరం నుంచే విహారీ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా విహారీ లక్ష్మి ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇదేంటి అత్తయ్య గుడికెందుకు వచ్చారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మి ఏమని సమాధానం చెప్తారు? వీళ్ళ బంధం గురించి మొత్తం తెలిసిపోతుందా? చూద్దాం వీళ్ళ జీవితం ఎటువైపు పయనిస్తుందో రానున్న ఎపిసోడ్లో.